ఏది ఆనందమో అది చేయండి. ఆనందాన్ని మీరు ఇవ్వనూ లేరు, పుచ్చుకోనూ లేరు. అసలు సంతోషం ఎక్కడ పుడుతుంది, మీలోనా బయట? సపోజ్ మీరు బస్సులో ఒక అందమైన అమ్మాయిని చూశారు. ఇక ఆమె ముఖం మీ మనసులో అలాగే ముద్రించుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో మీ కాలేజీలో సెమిస్టర్ రోజులవి. చదువుకోవాలని మీరు పుస్తకం తెరిస్తే ఆమె ముఖం గుర్తుకు వచ్చి మిమ్మల్ని కలవరపెడుతుంది. ఇక ఆమె ముఖం గుర్తుకు వచ్చి సంతోషం ఒక పక్క, చదవలేకపోతున్నామనే బాధ మరో పక్క, రెండూ కలిసి నిన్ను బాధ పెడుతున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి? సరిగ్గా ఇక్కడే గమనించండి. ఎవరి జ్ఞానమో మీకు ఆనందాన్ని ఇస్తున్నది అన్నది శుద్ధ అబద్ధం. ఒక స్త్రీని చూశారు, అందువల్ల సంతోషం అనిపించింది. అంతేకాదు, ఒకటి గమనించండి, ఆమెను గుర్తుకు తెచ్చుకునే సంతోషం ఎక్కడ పుడుతుంది? మీలోనా బయట? మీలోనే కదా. ఇదే అసలు రహస్యం. ఆనందాన్ని మీరు ఇవ్వనూ లేరు, పుచ్చుకోనూ లేరు. అది ఎప్పుడు మీలోనే ఉంటుంది. అంటే దాన్ని మేల్కొల్పే శక్తిని మీరు మరెవరి చేతికో ఇచ్చారన్నమాట. అంటే కోతిని ఆడించేవాడి చేతిలోని కోతిలాగా మీరు కూడా ఆడుతున్నారని అర్థం. మీ దృష్టిలో చదువు ముఖ్యం అనిపిస్తే మీ పూర్తి గురి చదువు మీదనే ఉండాలి. మీ మనసును చదువుతో ఏకీకృతం చేసుకోవాలి. మిగిలినవన్నీ వాటంతటవే పూర్తిగా మర్చిపోతారు. అంతేకాదు, ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని మీ మదిలో ఉంచుకొని దాంతో ఒక యుద్ధం చేసి పోరాడి పీకి పారేయాలంటే కుదరదు. ఒకవేళ మీరు అలా చేస్తే అది మీ సమయాన్నంతా దొబ్బేస్తుంది. మంచు ప్రదేశంలో జీవించే బుద్ధుని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్ళాడట. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుడితో మట్టిని బంగారం చేసే మంత్రం మీకు తెలుసా? తెలిస్తే నేర్పిస్తారా అని అడిగాడట. దానికి బుద్ధుడు అంగీకరించాడు. ఇక బుద్ధుడు ఆ మంత్రాన్ని ఆ వ్యక్తి చెవిలో రహస్యంగా చెప్పాడట. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ వ్యక్తి మళ్ళీ ఈ మంత్రం నిజంగానే పనిచేస్తుందా అని అడిగాడట. నిజంగానే ఈ మంత్రం మట్టిని బంగారంలా మారుస్తుంది అని చెబుతూ ఈ మంత్రం జపించేటప్పుడు పొరపాటును కూడా నువ్వు కోతిని తలుచుకోకూడదు అని అంటాడు సిద్ధుడు. ఇక ఆ వ్యక్తి అనుకోక ఆ పాడు కోతుల్నే తలుచుకోవాలా అన్నాడు. అయితే ఈ వ్యక్తి మంత్రం జపించి కళ్ళు మూసుకుంటే చాలు, కోతుల్ని తలుచుకోకూడదు అనే గుర్తు రాసాగింది. ఇక 24 గంటలు ఆ కోతుల ధ్యాసే ఎక్కువైంది. అలా 2 రోజుల కన్నా ఎక్కువ భరించలేకపోయాడు. ఇక నా వల్ల కావట్లేదు అని తిరిగి సిద్ధుడి కాళ్ళ మీద పడ్డాడు. నాకు బంగారం వద్దు, ఏమి వద్దు, నా చుట్టూ ఉన్న ఈ కోతుల గుంపు నుంచి నన్ను రక్షించండి స్వామి అని వేడుకుంటాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మనిషి మనసు కోతి లాంటిది. దేన్నైతే నువ్వు పక్కకు పెట్టాలనుకుంటావో దాని చుట్టే నీ మనసు తిరుగుతుంది. మీ మనసు మీ చెప్పు చేతుల్లో ఉంచుకునే విద్య నేర్చుకునే వరకు దేన్ని నిరాకరించాలనుకుంటున్నావో అదే నీ మనసు నిండా నిండి మిమ్మల్ని ఆక్రమిస్తుంది. మీరు ఏం జరుగుతుందో తెలియకుండా మీ జీవితాన్ని చివరి వరకు గడపాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. కళ్ళు గట్టిగా మూసుకొని మీ బండిని రోడ్డు మీద నడిపి చూడండి. ఒకవేళ అదృష్టం ఉంటే అటు ఇటు కొందరిని మోదిపారేసి మొత్తానికి ఇంటికి చేరవచ్చు. అయితే అలాంటి అదృష్టం ప్రతిసారి మీతో ఉండదు. త్వరలో మిమ్మల్ని మోసుకుపోవడానికి అంబులెన్స్ వస్తుంది. ఈసారి ఇంకో వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ గారు, నా చెవులు చూడండి అన్నాడు. డాక్టర్, అరే ఇలా మాడిపోయాయేంటి అని అడిగాడు. ఆ వ్యక్తి, నేను ఐరన్ చేస్తుండగా మా ఆవిడ ఫోన్ చేసింది. నేను ఫోన్ అనుకొని దానికి బదులుగా ఇస్త్రీ పెట్టెను చెవికి అంటించుకున్నాను. డాక్టర్ గారు, అది సరే, మరి ఎడమ చెవి ఎలా కాలింది అన్నాడు. ఆ రాక్షసి మళ్ళీ ఫోన్ చేసింది కదా అని అన్నాడు. సో మీరెలా ఉండాలి అన్నది మీ చేతుల్లోనే ఉంది కదా. ఆనందమో దుఃఖమో మీరు జాగ్రత్త పడకుంటే దాన్ని బయట నుంచి ఎవరైనా వెలిగించగలరు. కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టగల స్టార్ బటన్ ఎందుకని ఎవరి చేతికో ఇచ్చి మీరు బాధపడతారు. చదువు ముఖ్యమా, ప్రియురాలు ముఖ్యమా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. మీ ఆనందమే అసలు ముఖ్యం. మీరు ఏది ఆనందం అనుకుంటున్నారో అది మీకు వేదనగా అనిపిస్తే దాన్ని మోయటం తెలివైన పని కాదు. కాబట్టి ఏది ఆనందమో దాన్ని చేయండి, తప్పే లేదు. అయితే అలా దేన్ని సంతోషంగా చేసినా దానివల్ల ఏర్పడే ఫలితాన్ని కూడా అంతే సంతోషంగా స్వీకరించండి.